కరోనా కట్టడికి సంబంధించినటువంటి అంశంపై ఈరోజు ఆయన మనతో మాట్లాడుతున్నాం. హలో సార్. సార్, ఇప్పుడు కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు ముందు నేను కీర్తిశేషులు స్వర్గీయ మాజీ జయంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు, శ్రీమతి శ్రీ విజయమ్మ గారు, మరియు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మరి శ్రీమతి శ్రీ భారతమ్మ, మరి షర్మిల గారు, శ్రీమతి శ్రీ జయంతి సందర్భంగా అభినందనాలు. మరి తర్వాత జగదీశ్వర రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు, ఆయన కూడా మాట్లాడకుండా అభినందనాలు. కరోనా కట్టడి చెప్పేది ఏం లేదు, అన్ని జరుగుతున్నాయి మంచిగా. హాస్పిటల్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్స్ కూడా ఖాళీగా ఉన్నాయని గుంకలు అవుతుంది. అన్ని జరుగుతున్నాయి టెస్టులు, ఎక్కడైనా చేస్తూనే ఉన్నారు, బయట కూడా జరుగుతున్నాయి. ఎన్ని చేసుకుంటూ పోతూనే ఉన్నారు. కరోనా అన్నప్పుడు లాక్డౌన్ వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డారు చాలా మంది. ఇప్పుడు దాన్ని కూడా కలుపుకొని పోవాలన్నట్టు వస్తున్నది. అది అనుకుంటా ఆగస్టు సెప్టెంబర్ లోపల వస్తుంది వైరస్ ఇది కాకుండా వ్యాక్సిన్. ఇక అతిరాంగా దాని లోపల కూడా మన ప్రధానమంత్రి చెప్పినట్టు పితామహుడు గౌరవమైన చంద్రశేఖరరావు గారు, ముఖ్యమంత్రి గారు, వారి గురించి చెప్పబట్టి ఉడికి నీళ్ళు తాగాలి, ఈ మామూలుగా బిర్యానీ అవి ఏవైతున్నాయో తీసుకుంటా పోతుందండి. దాంతో పాటు ఇవన్నీ కంట్రోల్ చేయండి, మాస్క్ పెట్టండి, ఇంట్లో ఉండండి, సన్నే వచ్చినప్పుడు ఎప్పుడన్నా పోయి మళ్ళా తొందరగా వచ్చుకోండి, ఇవన్నీ చెప్తున్నారు పెద్దలు. దాన్ని గౌరవంగా పాటించాలి, గౌరవంగా పాటించాలి, దాని ముందు నడిపించుకోవాలి. దాని కాదని ఊరికే మాట్లాడేది ఏ పాయింట్ ఉన్నా, ఏమైనా సబ్జెక్ట్ లేవు, ఏమీ లేవు, ఏదో మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు నేను ఏదో చెప్పాలంటే ఒకటే మాట. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఉన్నారు, హాస్పిటల్లో అడ్మిట్ గారికి చాలా ఖాళీ ఉన్న పేషెంట్స్ కోసం మీరు ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టకండి. అది వాస్తవాన్ని చెప్పేది కూడా. అది నిజంగా వినిపించుకోవాలి, పోవాలి. అది పోకుండా వారు గారు ఇష్టంగా మాట్లాడుతున్నారు, దాని మీద ఏం రాదు. తర్వాత ఈ తెలంగాణ రావడమే ఎంతో కష్టంగా ఇచ్చిండు ఆ డైలాగ్ ముఖ్యమంత్రి గారు. ఇది నేను చెప్పొద్దు ఊరికే. ఆయన తెచ్చినప్పుడు కూడా తెలంగాణ లేకుండా అరణ్య ఉండే ముందు చెప్పానండి. అరణ్యం లేకుండే, ఎక్కడ వ్యవసాయం లేక, మంచినీళ్ళు లేక, విద్యుత్ శక్తి లేక, ఆయన ఏదైతే స్వతంత్రం తెచ్చినట్టు ఇచ్చిండో ఆ తర్వాత ఆయన ప్రతి ఒక్కటి విద్యుత్ శక్తి తెల్లారి దాన్ని కూడా తీసుకొచ్చారు. దాంతో పాటు 24 గంటల లైటు వ్యవసాయానికి ఇవ్వడం, మళ్ళా సిటీలో కూడా పోకుండా పోవడం, మరి నెక్స్ట్ మిషన్ కాకతీయ, ఇవన్నీ ఆయన పేరునే కదా అయినా. అది కూడా ఎట్లా కష్టంగా బట్టి ఇవన్నీ పాలకాలల్లా అన్ని చేసుకుంటూ వచ్చాము. మిషన్ కాకతీయ కాకుండా మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్టు ఎమ్మడబడ్డాడు, భగీరథ పనిచేసిండు. కాళేశ్వరం ఎమ్మడబడితే కూడా ఎన్నో విభజించారు, ఎన్నెన్నో కేసులు పెట్టారు, ఎన్నెన్నో బాధలు పెట్టారు. న్యాయమూర్తులు గమనించారు, ప్రజల కోసం చేస్తున్నప్పుడు ప్రజలు సహకరించాం అని న్యాయమూర్తులు జడ్జిమెంట్ ఇచ్చిండ్రు. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు ఎందుకంటారు అంటే తెలియాలి, ఎందుకు ఆవేశంగా మాట్లాడడం. ఆయన మా అమ్మ శివబాబు గారు పోయి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ పూజలు చేసి వచ్చారు. మళ్ళా తర్వాత స్వతహా ఈయన కూడా పోయిండు, 43 degrees లో కూడా స్వతహా అక్కడే అన్ని చేసుకుంటూ వచ్చింది. అది జయప్రదంగా జరుగుతుంది, అక్కడ పూజ కూడా జరిపించి. మళ్ళా ఇక్కడ ఏదైతే కూడా పోచమ్మ అది కూడా జరుగుతామైందో మామూలు మాట కాదు, అక్కడ కూడా ఇద్దరు పోయి చేసుకోమైంది. నీళ్ళు విపరీతం గంగాలో జరగడం జరుగుతుంది. ఇన్ని కష్టాలు వాళ్ళు చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరున్నారు అది చెప్పాలి. ఇవాళ తెలంగాణ లోపల వ్యవసాయదారుడు ఇంత ఆనందంగా ముందుకు పుత్రుడంటే చెప్పట్లేదు. మళ్ళా రీసెంట్ గా 70 లక్షల ఎకరాలు ఇచ్చారు. అది నేను చూస్తున్నా, పేపర్లో కూడా వస్తుంది, అందరూ తెలుసు. ఆ 70 లక్షల ఎకరాలంటే మామూలు మాటనా? కోటి అన్నాడు ఆయన, కోటి బరోబరు చూపిస్తాడు. ఎక్కడ తక్కువ చేస్తాడు చెప్పాలని అన్ని విధాల జయప్రదం చేసుకుంటూ పోతున్నాడు. 70 లక్షల ఎకరాలు. మరి మా ప్రజలు కూడా తెలియని తెలంగాణ సోదరు వాళ్ళందరూ చాలా గమనిస్తుంటారు. నేనేదో మాట్లాడుతున్నా, భాషలు ఇస్తున్నా అనేటోళ్ళు కాదు, అక్కడ జరుగుతున్నది ఏందనేది కరెక్ట్ చూస్తున్నారు. అది చూసి తప్పకుండా పట్టాలు కట్టిన 90% ఎలక్షన్లు వేసి ఎంతో ఎన్నో భాషలు ఇచ్చారు. నేను ఎవరు వ్యతిరేకంగా మాట్లాడతలేదు, నేను అది చూడలేక బాధపడుతుంటా మాట్లాడుతున్నాను.
90% రిజల్ట్స్ ఇచ్చింది. 90% రిజల్ట్స్ ఇచ్చినాక ఇంకా మిగిలిన కొంతమంది ఉన్నా కూడా ఎందుకు పోతారు భాష అది రాను ఇంకా తగ్గిపోతుంది. చూస్తుంటారు ప్రజలు అమ్మ చాలా తెలియలేదు వాళ్ళు కూడా న్యాయమూర్తులు లేకనే వాళ్ళు కూడా ఏది రిజల్ట్ చేయాలి. అది చేసినాక మళ్ళా ఇదైతే పతాకాల్లో మామూలు పతాకాలు అవి వ్యవసాయానికి 5,000 5,000 ఎకరాకి ఇక్కడ ఏమి అన్ని చేసుకుంటూ వస్తాడు. ఆ టైంలో వ్యవసాయానికి 20,000 అయినా 30,000 అయినా ఎంతో ఆనందదాయకం. ఇవన్నీ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కటి ఇదే కాదు, ఆ పతాకాలు కూడా ఎన్ని అందమైన పతాకాలు చెప్పండి, చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. అమ్మ పెళ్లి చేసిన తర్వాత ఆ పెళ్లికి కూడా ఎవరితే కళ్యాణ లక్ష్మి అని షాది ముబారక్ అని మరి ఇవి చేసినాక వాళ్ళు ఎవరన్నా హాస్పిటల్ పోయి ప్రస్తుతం అయితే కూడా వాళ్ళకు కూడా అందజేయబట్టే కాబట్టి ఎంత ఆనందం, ఎంత దీన వాళ్ళమే కానీ అందరికీ ఆశీర్వాదం ఆయనకు వస్తుంది. ఈ ఆశీర్వాదం వచ్చినందుకే ఆయన ఇవాళ అన్ని సాధించుకుంటూ పోతున్నాడు. ఏది జరుగుతలేదు చెప్పమానండి. ఎక్కడ చూసినా ఆయన పని విపరీతంగా మంచితనం జరుగుతుంది. నేను ఏదో మాట్లాడడం లేదు, నాకేదో ఆవేశం లేదు, నేను చూసుకున్నాను మాట్లాడుతున్నాను. 70 lakhs hectares లాస్ట్ టైం చెప్పినట్టే పత్తి వేసారు వ్యవసాయదారులు. సార్ చెప్పినట్టే ఆ పత్తి వేస్తుంటే వక్ర భాష పత్తి ఎందుకు ఈయనెవరు చెప్పడం ఆ మాట మాట్లాడదు. ఆయన పితామహుడు ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి పోస్ట్ పెద్దది రాదు. ఆయన అసలు భారతదేశంలో మనిషి అది. ఆయన దగ్గరలో అత్యంత లక్షణాలు. నేను ఏదో మాట్లాడుతున్నాను, వాస్తవం మాట్లాడుతున్నాను. ఇవన్నీ చేస్తూనే ఉన్నాడు. ఎక్కడ తక్కువ జరుగుతుంది చెప్పాలని ప్రతి ఒక్కరు చేసుకుంటా పోతూనే ఉన్నాడు. మరి రీసెంట్ గా హైకోర్టుకి కూడా వెళ్ళి ఇచ్చిన దాన్ని పట్టుకొని మళ్ళీ చేయడం, న్యాయమూర్తులు గమనించేందుకు పని చేయమన్నారు. ఇదంతా తెలుస్తలేదా ప్రజలన్నా? ప్రజలు చాలా తెలియదు. వాళ్ళు ఎవరికి వెళ్ళో వాళ్ళకే ఇస్తారు. ఏదో మాట్లాడినా భాషను పట్టుకుని వాళ్ళు ఏమైనా ఎప్పుడు అన్నారు. నీ విధంగా చేస్తున్నాం మేము. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడాలండి. ఓకే, మనతో పాటు మురళీధర్ రెడ్డి గారు మాట్లాడండి, క్వశ్చన్ అడగండి. చెప్పమ్మా. నమస్తే సార్, నేను వేదికట్నం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. సార్, ఈ కరోనా డిసిజన్స్ మాకు ఆన్లైన్ క్లాసులు చాలా ప్రాబ్లం అయిపోతుంది సార్. ఫోన్లలో రావట్లేదు, ఫీజుల కోసం అని రోజు మెసేజ్లు పంపడం, కొంచెం అది గవర్నమెంట్ నుంచి కూడా మాకు ఇంకేం క్లాసెస్ స్టార్ట్ చెప్పకముందే స్కూల్ వాళ్ళు ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. కొంచెం నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మనం చేసుకుంటున్నాం. అవునండి, అవును సార్. సరే సరే, తప్పకుండా. కరోనా డిసిజన్స్ బుక్స్ అంటున్నారు, బుక్స్ కొనాలంటే కూడా వెళ్ళి చాలా ఇబ్బంది అయిపోతుంది సార్ మాకు. సరే సరే, తప్పకుండా అక్కడ కూడా వచ్చేస్తుంటారమ్మా. మంత్రి గారు కూడా వింటాడు, ఇప్పుడు ఇమీడియట్ గా అక్కడ కూడా పంపిస్తాడు. అట్లాంటిది ఏం లేదు, ఎక్కడ అనగానే ఇమీడియట్ పంపిస్తున్నారమ్మా. ఏం డబ్బులను పట్టుకొని మాట్లాడితే ఏం చేస్తారు తల్లి. తప్పకుండా అమ్మా. నమస్తే అమ్మా. సరే. ప్రైవేట్ స్కూల్లో అంటే నోటిఫికేషన్ అంటే గవర్నమెంట్ ఏం చెప్పకుండానే స్కూల్ స్టార్ట్ చేసి ఫీజులు వసూలు చేస్తున్నారు, ఆన్లైన్ క్లాసులు తన క్వశ్చన్ వస్తుంది. సో దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? చూడండి, ముఖ్యమంత్రి గారు నిర్ణయించేది ఉంది. ఆన్లైన్ స్టార్ట్ చేసినంత మాత్రాన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అన్నట్టు ఉద్దేశం ఉంది. నేను చూస్తున్నా కూడా ఆ మాటకి ఎందుకలా మనం ఈ అట్లాగే ఫీజులు ఈ వేరే వాళ్ళు చేస్తే దాన్ని సార్ చేయొచ్చు, యాక్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు దానికి ఆయన జనార్దన్ గారు ఉన్నారు కదా, తీసుకోవచ్చు దాటి ఇచ్చి అది. కానీ జనరల్ గా ఇప్పుడు లిటిల్ పోవడం అవన్నీ ఎన్ని వాళ్ళ కేటీఆర్ గారు కూడా చదువుతున్నారు అలా. కానీ ఇళ్ళకైతే పంపిస్తున్నారు చదివిపించి, చదువుతున్నారు పిల్లలు కూడా. తప్పేందల్లా ఈ ఫీజులు వసూలు చేస్తున్నారంటే దాన్ని నిబంధన చేయాలి. ఓకే, అదైతే టూ మచ్ అది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ జీవో కానీ ఎట్లాంటి చెప్పలేదు కదా. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ చేయండి లేకపోతే ఆన్లైన్ క్లాసులు తీసుకోండి, ఇంతవరకు ఏం చెప్పలేదు. సో వీళ్ళు ఎట్లా క్లాసులు రన్ చేస్తుంది? ఇప్పుడు ఏం చేస్తున్నారు కదా, బంద్ చేసిన డిసిషన్ వచ్చినాకనే చేస్తామన్నట్టున్నారు. ఎందుకంటే నిర్ధారణ మా మమ్మల్ని కూడా చదువుతారు కదా, తెలుసు నాకు. ఆ మధ్యన రావడం జరిగింది. వాళ్ళు సెల్ ఫోన్లలో టీవీలలో చూసుకుంటూ రాసుకున్నారు. ఈ మధ్యన కొంత డిసిషన్ గవర్నమెంట్ రాలేదు కాబట్టి వాళ్ళు కూడా డ్రాప్ అయ్యారు. ఓకే, ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? సార్ నిర్ణయం ఆయన మంచి నిర్ణయం తీసుకుంటాడు.
పిల్లల భవిష్యత్తు కోసం స్కూళ్ళలో పంపించే కరోనా వచ్చి ఇబ్బందులు కూడా పడదు, ఇంట్లో ఉండి చేయమని అనుకోడు, నిర్ణయం తీసుకుంటాడు, ఏదో మంచి నిర్ణయం తీసుకుంటాడు అన్ని గమనిస్తుంటాడు. ఆయన దూరదృష్టి వల్ల అపరచాధిక్యుడు. ఎట్లా రాదు, గవర్నమెంట్ అది కట్టాలి, ప్రైవేట్ ఉన్నారు కదా వాళ్ళ ఫైన్స్ కట్టాలి, ఉన్నారు వాళ్ళ లైసెన్స్ తీసేయాలి, ప్రైవేట్ స్కూల్ అంటే లైసెన్స్ తీసేయాలి, రిజెక్ట్ చేసేయాలి. మరి ఇప్పటికే చాలా స్కూళ్ళలో యాజమాన్యం ఏం చెప్తుందంటే వసూలు చేస్తా ఉన్నాం. అది మనం ఎట్లా చెప్పగలుగుతాం సార్, అది గవర్నమెంట్ వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారనేది తెలుస్తుంది. అసలు ప్రజలు కూడా గమనించాలి, బాబుల తల్లిదండ్రులు కూడా గమనించాలి, పిల్లలు. ఇప్పుడు మీరు అంటున్నారు కరోనాకి కట్టడికి ప్రభుత్వం చాలా కృషి చేస్తున్నారు. చాలా మంది పేషెంట్లు తమకు వెంటిలేటర్ అందట్లేదు, మేము శ్వాస ఆడట్లేదు అని చెప్తా ఉన్నారు. బయటలో మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. సో దాన్ని ఎట్లా ఒకటే చెప్తాను, ఇప్పుడు కారవాళ్ళ దొంగతనం ఏంటంటే మొత్తం కారవాలంతా దొంగతనమేనట. ఓకే, 20 రూపాయల దొంగతనం జరిగిందంటే మొత్తం ఇలాఖలంతా దొంగతనమేనట. ఎవరో మాట్లాడతారు, మాట్లాడిన దాని వరకు మనం అంతమందుకు చూస్తున్నాం, ఎంతోమంది డిశ్చార్జ్ అవుతున్నారు, పోతున్నారు, నాకంతా తెలుస్తుంది. ఎందుకని అలా మాట, కరోనా రోగము వచ్చిందంటే ఆగదు, అది ఎట్లయినా బయటపడుతుంది. ఎందుకు రాస్తాం అట్లా మనిషికి, మనిషి చితాగమే చూస్తాడు, ఎక్కడ మిస్టేక్ జరిగితే దాన్ని పట్టుకుంటూనే ఉన్నారు. ఇంకా అనవసరంగా మాటలు చాలా ఉంటాయండి మాట్లాడేది. అంటే అదేం లేదు, ఎన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నప్పుడు వాళ్ళు ఇట్లా వాళ్ళకి ఎందుకు దొరకలేదు? మనం బెడ్స్ ఎంతమంది అవుతుందేమో దాన్ని కూడా మాట్లాడము, దాన్ని ట్రై చేయాలి. ఇన్ని పెట్టి బయట ఒక్కొక్క ఇలాఖలా పంపిస్తున్నారు, డాక్టర్లను చేపిస్తున్నారు, చాలా జరుగుతున్నాయి. అట్లా కారాలు దేవుడు ఇచ్చిన దానికి, కలియుగ దేవుడు ఇచ్చిన దానికి ఆయుధ నరసింహ ఉన్నందుకు తక్కువ అయితే నేను సంతోషపడదాం. అంటే ఎంత కావాలి, మహారాష్ట్ర లేక గుజరాత్ లేక లక్షల మీద వస్తేనే దాన్ని కంట్రోల్ చేసేటట్టు. మీరు ఏం లేకుండా 20,000 20,000 అయినా వస్తున్నాయి, అవి జిహెచ్ఎంసీలో జరుగుతున్నాయి. దాన్ని ఎందుకు అరికట్టేదంటే ఇక బయటకు వెళ్ళి వచ్చుకున్నారు, వాళ్ళు దండించుకొని వస్తున్నారు. దాన్ని ఎవరు ఆపుతున్నారు? దానికి కూడా అవుతున్నాయి. అది ఎవరు చూడాలి? అది ఇక స్వతహాగా అందరికీ అది ఉండాలి. ఎట్లా దీన్ని విధంగా చేయాలి, ఎట్లా ముందుకు పోవాలి అనేది చేయాలి. అంటే ప్రభుత్వంలో బెడ్స్ ఖాళీ వీళ్ళకి బెడ్స్ దొరకట్లేదు. అది నేనేమంటే ఇప్పుడు ఒక దగ్గర దొంగతనం ఏంటంటే ఇలాగ మొత్తం దొంగతనం కాదు, ఎవరో ఒక దగ్గర అయ్యొచ్చు. వాళ్ళు అనగానే దాన్ని మాట్లాడుకొని మనం అందరం ఎట్లా అనుకుందాం, పోయి చూసేదా, పోయి చూస్తే తెలిసిందా? మరి చనిపోతున్నటువంటి వాళ్ళని ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పుడు చనిపోతున్నారు కదా వాళ్ళు, చాలా మంది సోషల్ మీడియా మాకు ఇట్లా బెడ్ దొరకట్లేదు, అది అట్లేదు. బెడ్ దొరకకుండా ఎట్లంటాడు పితామోడు ముఖ్యమంత్రి అభిగాలంటాడా? ఆయనకేం బట్టి చెప్తాడు అట్లా ఉన్నది చెప్తున్నాడు, ఇన్ని ఖాళీలు ఇన్ని ఖాళీలు ఆ మాట ఎందుకరా? ఆయన ఎక్కడన్నా ఇవే అంటుందో ప్రజలు డబ్బులు వృధా చేసుకోకండి, ఫెసిలిటీస్ ఉన్నాయి, మీరు అలా జాయిన్ కాండి. మరి ఇంత చెప్పినంత ఇంకేంది? దీన్ని ఎవరమేం చేయలేదు, దీన్ని మనం అందరం స్వతహాగా చేసుకోవాలి. నిబంధన ఒక్కరా ఇద్దరు ఇంతమంది ఇంత ప్రజలలో జరుగుతుందంటే దానికి మనం కూడా కోఆపరేషన్ చేయాలి. ప్రస్తుతానికి నిన్న మనం చూసుకున్నాం, ఉస్మానియా హాస్పిటల్లోకి వర్షపు నీరు వచ్చింది. దాన్ని ఎట్లా కట్టడి చేయలేకపోయింది ప్రభుత్వం? అది నువ్వు అనుకుంటున్నాం. కానీ ఉస్మానియా హాస్పిటల్ చరిత్ర అందరికి తెలిసిన విషయం, పేపర్లో కూడా వచ్చింది. ఆ ప్రతిపక్షాలు చేసి ఆపేసింది, అప్పుడు చేసేందుకు ఆయన స్వయాన్ని ముఖ్యమంత్రి చూసి వచ్చాడు. అది ఇట్లుంది ఇది ఇట్లుందని ఇమీడియట్ గా గమనించింది. అది చేద్దామంటే ఈ నాయకులే ఇబ్బంది పెట్టింది, పేర్లు చెప్తా ఏమన్నా ఎందుకు చేస్తారు, ఎందుకు గురగొడతారు. అది ఇంకోటి, అది కాకుండా ఆ పైపు నిజాం సర్కార్ వేసిన పైపులు అవి ఎప్పుడు అప్పుడు గితం వేసిన పైపులు ఎవరు చేంజ్ చేయలేదు. మళ్ళీ అదే పైపులు నీళ్ళు వచ్చి ఎక్సెస్ అవుతున్నాయి, లోపలికి వచ్చినాయి. అది ఎవరి తప్పు? 6 వేలలో మీరు చేయని పనులు ఇప్పుడు అన్ని ఆయన మీద వేస్తానికి ఎట్లయిపోయేది? న్యాయమా? నిజాం సర్కార్ వేసిన పైపులు అవి. ఇంకా ఒక ఆయన అంటే వాళ్ళు ఏమో ఉందంటారు, ఆయన మన్మడే చెప్పవచ్చు. నిజాం సర్కార్ మన్మడే, ఆయన మీద ఎవరైతే అన్నో వాళ్ళ మీద నేను అదేస్తాను కాస్తాను. అది నేనేం మాట్లాడాలా చూస్తుంటాను, మేము మాకు బాధ అనిపిస్తుంటది. అరే పైపులు అప్పటివి ఇప్పటికి కూడా ఇంకా ఎక్కడ సగం మన పైపులు అప్పుడు సర్కారు వేసినవి ఉన్నాయి, ఇప్పుడు అది డెవలప్మెంట్ అవుతున్నాయి. 6 ఏళ్ళ ఎన్ని చేయమంటారా మీరు? ఎన్ని చేస్తున్నాడు సార్? ఆయన నిద్రపెడతారా? అన్ని మాటలు మాట్లాడితే ఎట్లా? పైపులు అప్పుడు వచ్చినాయి, అప్పుడు పాత పైపులు
జర్రంతరన్న 4 ఇంచ్ పైప్ లైన్ 10 ఇంచ్ వాటర్ ఉన్నట్టు అవుతుందా? ఆ వాటర్ ఎక్సెస్ వచ్చింది, వచ్చి లోపలికి వచ్చేసినాయి. మరి అది ఎవరు చేసింది? అప్పుడు చేసింది. అప్పుడు చేసినప్పుడు ఎందుకు చేసిండు? అంతే మంది ఉన్న కాబట్టి చేసిండు. ఇప్పుడు పాపులేషన్ పెరిగింది, ఇప్పుడు టైం ఇస్తాం కదా. అరే ఇన్ని వేసుకుంటారు ఆయన కూడా, ఆ నీళ్ళు వచ్చినా కూడా ఆయన మీద అంటే ఎట్లా? అది బాధ విషయం. అది పాపం. ఏం కాదు సార్కు, నేనన్నా ఎవరన్నా విమర్శించినా ఆయనకు ఆశీర్వాదమే. నేను మళ్ళీసారి చెప్తాను, ఇది అన్నది అప్పటి సంగతి అంట ఇదే అంట ఇప్పుడు కూడా ఆయనకు ఆశీర్వాదమే జరుగుతుంది. ఎందుకంటే గీత ప్రజలది. మరి ఈ రోజు మిషన్ కాకపోతే అది నేను మళ్ళీసారి చెప్తున్నా, భారతదేశం లోపలే ఈ ప్రాజెక్టు రావాలి అంత కాని స్టేట్లలో ఆయన ఎవరు సెక్రటరీ గారు, చీఫ్ సెక్రటరీ ఎవరు అక్కడ ఆయనే చెప్పవచ్చు. ఇది గొప్పతనం కదా సార్ది. కడారి లేకుంటే తెలంగాణ ఏ ఏరియాలో పోయినా ఇక ఏముంది సస్యశ్యామలం నీళ్లు కనబడుతుంది. గంగమ్మ ఎక్కడ చూసినా వాళ్ళు వచ్చిన సంది గంగమ్మ విపరీతం పడుతుంది తెలంగాణ. లేకుండా వెళ్ళిపోయినట్టుండే. అరే హిమాయత్ సాగర్ రావట్టే నీళ్లు, ఎన్ని సంది రాకుండా ఉంటాయి నీళ్లు. ఇవన్నీ చేయండి, ఉస్మాన్ సార్లు కూడా వస్తాయి. ఇప్పుడు శ్రీశైలం నిండిపోయింది, ఆధార సరుకు వస్తాయి. ఓవర్ పాదం ఆయన ఎక్కడ పాదం పెట్టా మంచిగా బ్రహ్మాండంగా జరుగుతుంది గంగమ్మ. వింటున్నాం, చూస్తున్నాం. ఇప్పుడు వ్యవసాయాలు చాలా సంతోషపడుతున్నాను. నేను ఉన్న మాట మాట్లాడుతున్నాను. అక్కడ ఏం చూడదానండి, 70 లక్షల ఎకరాలు మీరు కొనలేదు. నిజంగా చూస్తున్నాం, వింటున్నాం, కనబడుతుంది కూడా. ఎవరైనా వేస్తున్నాడు పంట విపరీతమైన పడుతుంది. ఇది మన పత్తి పండబట్టే మంచి పత్తి పండిస్తున్నారు. సార్ చెప్పినట్టే వింటున్నారు వ్యవసాయాలు కూడా అందరూ. ఆయన ఏదైతే వ్యవసాయదారు విషయం మాట్లాడుతున్నా అది గొప్పతనం. అక్కడ బాగుంటే ఇక్కడ వ్యాపారాలు బాగుంటాయి, అది గమనించాలి. అంతకుముందు ఏముండే, ఎడారి లేకుండే. అలా ఎడారిలా ఏం వ్యవసాయం చేస్తారన్నారు. ఇక అన్నట్టు ఊరికే అనేది అవే మాటలు. నీళ్ళకు బాధ పెట్టారు, లైట్లకు బాధ పెట్టారు, 6 గంటల లైట్లు బంద్. ఇప్పుడు అవన్నీ ఇవన్నీ తీసుకొచ్చిండేవారు పితామహుడు. ఆయన దయవలనే, ఆయన్నే గంట కొట్టి చెప్పగలుగుతాను. ఆయన దయవలనే ఇవన్నీ వచ్చినాయి. నేనేమో సెల్ఫిష్ మాట్లాడుతున్నాను. తెలుగు హిస్టరీ తీయమని ఎంతటికి ఎట్లున్నారో, ఏ విధంగా ఉన్నారో ఆ మాటకి ప్రతిదీ ఆయన డెవలప్మెంట్ చేస్తున్నారు. మీరు అన్నట్టు ఉస్మానియా హాస్పిటల్ని పితామహుడికి ఏం సంబంధం లేదు. ఆ పైప్ లైన్ ఎప్పటిది నిజాం సర్కార్ పైప్ లైన్. ఆ పైప్ లైన్లకి వెళ్ళి ఒక్కసారి 10 ఇంచుల పైప్ లైన్లకి వెళ్ళి 20 ఇంచుల నీళ్లు పోవాలంటే పోతాయా అని ఒకరికి వచ్చేసాం. దాని పరిస్థితి ఎవరు తెలుసు, ప్లానింగ్ ఎక్కడుంది? ఆయన డిమాలిషన్ చేపిద్దామన్నప్పుడు ఈ పెద్ద మనుషులు వేరు. మంచిగుంది కదా, ఎందుకు కూడా కొడతాం? వాళ్ళందరూ పోలేరా? ఇప్పుడే ఉన్నారు వాళ్ళు. వాళ్ళే మాట్లాడబట్టి సరేగా నేను మాట్లాడాల. ఇప్పుడు సచివాలయం కూల్చివేతనేది ఎంతవరకు కరెక్ట్? సచివాలయం అనేది మంచి పని చేస్తున్నాడు ఆయన. తప్పేముందల్లా వాస్తులు ఏమో ఒక ఇక్కడ పనిచేసే, వాస్తులు ఏమో ఒక అక్కడ పనిచేసే. మరి ఏదో మంచి పద్ధతి వాళ్ళని పోతున్నాడు. మా న్యాయమూర్తులు ఇచ్చింది తప్ప, న్యాయమూర్తులు ఎవరు మాట్లాడినారో ఇద్దరు న్యాయం చేస్తున్నారు వాళ్ళు. మరి దీనికి వీళ్ళెందుకు బాధపడాలి? అంటే ఏదేది దొరకాలి, ఏది పనికిరాని మాటలు దొరకాలి, దాన్ని పట్టుకొని మాట్లాడాలి. ప్రజలు ఇచ్చిన తీర్పు 90% ఇచ్చిన మరోసారి చెప్తున్నా. 10% మీరు ఆ 10% మీరు ఇట్లే పోకుంటే ఇట్లే మాట్లాడుకుంటే రేపు ముందుకు ఇంకా అప్పుడు కూడా రారు. మీరు 9 ఏళ్ళ కూడా రాజు పెట్టుకోండి. మీరు మాట్లాడే మాటలు మైనస్ అవుతున్నాయి కానీ పాస్ అయితలేదు. చూస్తుంటారు ప్రజలు, తెలియగల ప్రజలు ఏమనుకుంటున్నారు ఇవాళ. చాలా తెలియగలరు ప్రతిపక్షాలు. అసలు టీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్ లో రాదు అని అంటున్నారు. ఇక నేను అనేది కాదు ప్రతిపక్షాలు వద్దు, పాలకపక్షం వద్దు. నేను అనేది ప్రజలకు ఏం కావాలి, అందరూ కూడా అందుబాటులో మంచినీళ్లు, లైటు, వ్యవసాయం చేసుకున్న పరిస్థితి ఉండాలని వ్యవసాయం అంటాం. ఇక్కడ కూడా వ్యాపారాలు జరగాలి, మంచిగా ఉండాలని వీళ్ళు అంటారు. అది అంతా జరుగుతుంది. ఇప్పుడు లైట్ లేకపోతే ఎంతమంది బాధపడేది? చెరుకు పంటలు కూడా బాధపడుతుండే. ఇక లైట్ వస్తుంది, వాడు కూడా 10 క్లాసులు 100 క్లాసులు తీస్తాడు. ఎన్నో పనులు జరుగుతున్నాయి. అవన్నీ జరుగుతున్నప్పుడు ఎందుకు ఆనందపడదు? అది నేను చెప్పేది కాదు, నువ్వు చెప్పేది కాదు. నేను మళ్ళా కూడా అంటే ఇంత ముందు ఎలక్షన్ అంటే ముందు కూడా వెళ్ళి పెట్టింది. ఏమైంది? ఎక్కడ తెలియలో ఎవరు ఎన్ని గేట్కాల మాట్లాడినా లోపల పోయిందంటే కూడా ఆ తెలివితోనే వ్యవసాయ ఓటర్ బ్యాంక్ చేస్తారు కానీ ఏదో తప్పు చేయలేదు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నాం. 90% నేనేమో అంటలేను, ఆ విషయం కాదు. అప్పుడు కూడా మాట్లాడినా, అంతకుముందు మాట్లాడి ఇంత కూడా మాట్లాడతాను. 90% ఎక్కడ ఉంది ఓటర్ బ్యాంక్. ఇప్పుడు ఎన్ని మాట్లాడుతుంది గమనిస్తున్నారు, ఇంత మానేసి వెళ్తున్నారు.
చూసి మాట్లాడండి. ఎందుకు మాట్లాడాలి? మాట్లాడితే మాత్రం వచ్చేది దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? మీ చేసే పద్ధతులను మీరు గమనించండి. బయటి దేశస్తులు ఇష్టపడుతున్నారు సార్ దేశస్తులు, బయట దేశస్తులు. ఎందుకు మా మోడీ సార్ ప్రధానమంత్రి ఆయన భారతదేశం కాకుండా ప్రపంచంలో అగ్రగణ్యం లేకున్నాం. ఇలా మేము ఆయన వివరిస్తామా? మా ప్రధానమంత్రి అంటారు, మీకేమంత బాధ? ఆయన పితామహుడు మా అందరికీ. ఇవాళ ఆయన దిక్కని మేమంతా ఇస్తున్నాం. నాకు పదవి కావాలి, నేను ఎంపీ కావాలి, ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి, లేదు స్వార్థం. సార్ చేసే పనులు నలుగురికి ఉపయోగపడుతున్నది. అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, మంచిగా ఇంత సమయానికి ఇంత భోజనం చేస్తున్నారు, ప్రశాంత వాతావరణం కలిగిస్తున్నారు. అది చాలా ఇష్టపడుతున్నారు. అంటే మీరు ఎలక్టెడ్ అయిన ప్రజలు మంచి కోసరం కాదు. ప్రజలు మంచిగుంటే మీరు బాధపడతారంటే ప్రజలు గమనిస్తున్నారు. ఇలా మా కోసరం బాగాలేదు, తన సాధన కోసరం మాట్లాడుతారని తెలుసుకుంటారు. చాలా తెలియగలరు సోదరులు చాలా తెలియగలరు. ఇప్పుడు ఎంపీ రేవంత్ రెడ్డి సచివాలయం కూల్చి వస్తే దాంట్లో గుప్త నిధులు లేకుంటే నిజాం కాలం నాటి నిధులు ఉన్నాయి, అందుకే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దోచుకునే దానికే ఇది కూల్చేసి మాట్లాడారు సార్. అదే పేర్లో మీరు ఇప్పుడు మాట్లాడవచ్చు. ఆయన మనమడే ఆయన మీద యాక్షన్ తీసుకోవాలంటున్నాడు. నిజాం సర్కార్ మనమడే ఎందుకు పెడతారా? ఇక నా ఇస్తాడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. నిధులు ఉండొచ్చంట కదంట. ఏం మాట్లాడతారండి? వాళ్ళ మనమడే చెప్తుంది నిధులు ఎందుకు పెడతామనంగా. అరే మంచి కోసం చేస్తుంటే కూడా ఇట్లా మాట్లాడితే ఇట్లా ఉస్మానియా కూడా అట్లేం చేసేది. ఇవాళ దాని పెద్ద హంగామా చేస్తున్నారు. ఏం హంగామా చేస్తారు? మీరు ఇది గమనించాలి. పైప్ లైన్ చెప్పండి. నిజాం సర్కార్ పీరియడ్ వేసా పైప్ లైన్ అని 10 ఇంచుల పైప్ లైన్ 50 ఇంచుల నీళ్లు పోతాయా? అట్లా పోయిపోయి నిండిపోతున్నాయి. అవి దానికి చేద్దామని ఆయన అప్పుడే అన్నారు. స్వతహాగా ఫోటో కూడా చూశాను. అన్నప్పుడు విన్నారా? దానికి వీళ్ళే పోయేది. ఇట్లే మరి న్యాయమూర్తులు ఇస్తున్నారు కరెక్ట్ గా. మీరు ఎన్ని అబద్ధాలు వేసినా, మీరు ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా న్యాయమూర్తులు లేక దేవుళ్ళు లేక జస్టిస్ ఇచ్చిన మొన్న కూడా హైకోర్టుకి మీరు ఇట్లా చేస్తే ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళు తెలిస్తేనే ఇస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ తప్పేం లేదంటారా? ఏం లేదు అనడం. వాళ్ళ ఏదో ఆరోగ్యం కోసం అంటున్నారు, మరి దేనికోసం అంటున్నారు. ఇక నేను ఇంతకంటే ఎక్కువ చెప్పా. రిజల్ట్స్ ఇది ఇంపార్టెంట్. రిజల్ట్స్ వచ్చిందా లేదా? సంవత్సరమే కదా అయ్యింది. ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ని బీజేపీ ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు సందర్శించింది. సో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరు కూడా వెళ్ళట్లేదు. సో ఎందుకు ఎట్లా? ఇది ఏ విధంగా అవసరం లేదు. మంత్రి లేదా ఇటీఆర్ ఆయన చూస్తారా? ఆయన కంటే ఎక్కువ ఇప్పుడు 400,000 ఇచ్చారు ఓటర్లు అయిపోతారా? మంత్రులు అన్నారా? సీఎం గారు గెలుచుకుంటున్నాడు. ఆయన ఎక్కడ ఒట్టి ఉన్నాడు, అన్ని గెలిపించుకుంటాడు. అట్లా అనేది మనం ఆయన నిన్న పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది. బెడ్స్ ఖాళీ ఉన్నాయి, ఈ బెడ్స్ ఖాళీ, మీరు డబ్బులు వృధా చేసుకోకపోతే జాయిన్ అవ్వాలి. అంటే ఆయన ఇన్ని డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు, ఇన్ని పతాకాల అభివృద్ధి చేస్తున్నప్పుడు, ఇన్ని విధాల సహకరిస్తున్నప్పుడు, బయటనే ఇష్టపడుకుంటా చెప్తున్నప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ తల్లాడుతున్నారు. ఈ పతాకాలు బయట చేపియాలి, బయట స్టేట్లలో చేపియాలని. అట్లాంటి మాన్యుని అనడం ఇక వాళ్ళ విధేయతకు ఉద్దేశం. నా దృష్టిలో ఇది తప్పదంట. నేను విమర్శిస్తలేదు, నా స్వేచ్ఛ నేను మాట్లాడుతాను. తప్పదు, నీకేం కాదు. ఎవరు ఎన్ని మాట్లాడినా ఇదంతా ఆశీర్వాదమే. ఆయన అందరు గరీబుల ఆశీర్వాదం, అందరి ఆశీర్వాదం వస్తుంది. ఏం కాదు. ఇక వాళ్ళ స్వేచ్ఛ మాట్లాడుకుంటారేమో. డెమోక్రసీ స్వేచ్ఛ ఉన్నారు. విపరీతంగా మాట్లాడితే మీరే చురుకరైతున్నారు. నేను కాదు, మీరైతున్నారు. నేను కూడా ఇష్టంగా మాట్లాడితే నన్ను కూడా విమర్శించే చాలా మంది ఉన్నారు. లేకపోతే మాట్లాడాలి, లేకపోతే ఉండాలి. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ లో వచ్చేసరికి ఎవరిని అంటే తీసుకోవట్లేదు కరోనా పేషెంట్స్ అని ఒక చెప్పండి. కొందరు చాలా మంది 5-6 హాస్పిటల్స్ తిరుగుతూ ఉంటే కూడా వాళ్ళకు బెడ్ ఇవ్వలేని పరిస్థితి. అట్లేం లేదు. అందరూ దైవభక్తులు హాస్పిటల్స్ కూడా ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకని అలా మాట. ఇప్పుడు మీరు ఒక మళ్ళా మాట్లాడదు. మా అక్కయ్య కొడుకు లేరా కాంటినెంటల్ హాస్పిటల్ గుండా చూస్తారు, వాళ్ళందరూ తీసుకుంటలేరా? అందరూ ఉన్నారు. అయినా ముఖ్యమంత్రి అంటున్నాడు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇన్ని బెడ్లు కానున్నాయి, ఇన్ని ఏసీలు ఉన్నాయి, ఇన్ని ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి అన్న చెప్తున్నారు. కానీ ఆయన ఏమోసా అబద్ధాలు. ఆయన ఎప్పుడు అటువంటి మనిషి కాదు. ఏ ఒక్క మాట కూడా అబద్ధం ఆడు. ఏం చేసింది ఆయన? ఇన్ని పనులు చేస్తున్నాం మహానీయునికి. న్యాయమూర్తిని న్యాయం చెప్పబట్టి కానీ టైం వేస్ట్ చేస్తున్నారు అనవసరంగా. హైకోర్టు ఎట్లా చేసారు, ఇప్పుడు ఇది ఉస్మానియా హాస్పిటల్ చేసారు, అది కూడా చేశారు. కానీ న్యాయమూర్తిని చెప్పింది కరెక్ట్ అది. ప్లస్ చేయమంటారు, కట్టమంటారు మంచిగా. ఇక అక్కడ దుర్గమ్మ అనుకోకుండా జరిగిపోయింది.
ఆయన దేవుడు భక్తుడు. ఆయన ఆ అమ్మవారు చేసుకుందో ఏమో, పాగా మందిరం పోయిందంటే అక్కడ కూడా జరిగిందో ఏమో. ఇప్పుడు పెద్ద కడతాడు ఆయన, ఎంత పెద్ద కడతాడు చూడండి అమ్మవారు. ఆమె చేయించుకుందో ఏమో పడేసి అట్లా. దాన్ని ఎందుకనుకోరు మీరు ఇట్లా? ఇంత భక్తుడు ఇన్ని జాలల యాదగిరి నరసింహస్వామిని ఇంత పెద్దగా తీసుకొచ్చుడు ఏ మానేది ఉండే? తెలంగాణ మాత్రం ఫస్ట్ గా యాదగిరి తెలంగాణ ప్రజలకు అప్పుడు అక్కడే గుట్టపోతాం. ఇప్పుడు అటువంటి ప్లేస్ కూడా ఎన్నో విధాలు డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఎక్కడ చేయలేదు చెప్పు? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లా దేవుని కూడా చేయలేదా? కొండపోతే అక్కడ కొండపోతే దగ్గర చేయలేదా? ఇక్కడ కూడా దేవుళ్ళు మందిరాలు డెవలప్మెంట్ చేస్తూనే ఉన్నాడు. ఎక్కడ చేస్తున్నాడు? ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మనం అట్లా అనుకోదు. అంటే ఇక నా నోరుంది నేను విమర్శిస్తా ఎదుగుతున్నాననే మా పాపం నాకే పాపం వెళ్తాడు. చూసి మాట్లాడాలి. ఇప్పుడు నా నోరుంది నేను మాట్లాడుతున్నా, అది దేవుడు మీకు చూస్తుంటాడు. తప్ప ఒప్పాలి, తప్పదు. మొన్నటి వరకు ఒక 10 రోజుల క్రితం ముందు వేరీస్ కేసీఆర్ అనే ఒక ట్యాగ్ చాలా మట్టుకు వెళ్ళించింది. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అసలు కేసీఆర్ ఎక్కడికి వెళ్ళింది? తప్పండి. ఆయన ఎక్కడున్నా డెవలప్మెంట్స్ ఆలోచన చేస్తాం. మళ్ళీ సార్ చెప్తున్నా, ఇప్పుడు 50 లక్షలు 70 లక్షల ఎకరాలు వచ్చినాయంటే ఆయన ప్లానింగ్ లేకుండా వస్తున్నాయా? ఎక్కడ ఉన్నది అంటే ఏం చేయాలి? రోజు భాషణ ఇవ్వాలి, రోజు మీ ముందర రావాలి. అది పెద్దదికమా? ఎక్కడో ఉండి పని చేస్తుంటాడు ఆయన. క్యాలిక్యులేటెడ్ మైండ్. 50 lakhs లాస్ట్ టైం ఉండే 51 lakhs, ఇప్పుడు 70 lakhs వచ్చింది. ఎట్లొచ్చింది? ఆయన ప్లానింగ్, ఆయన థింకింగ్, ఆయన సిన్సియారిటీ. ఎక్కడ కూర్చున్నా కూడా నేను రాను సార్ అల్లా వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు. ఇప్పుడు చూస్తున్నారు ప్రజలు, సంతోషపడుతున్న ప్రజలు. ఎందుకు పడతలేదు? అమ్మ పెళ్లి కావాలంటే ఏమి ఇచ్చే నేను మలమల అవ్వదు. ఎన్ని చేస్తలేదు కానీ పదిలో ఇంకోటి ఖాళీలలో మధ్యాహ్నం భోజనం పెట్టాడు. ఎంత ఆనందదాయకం. విద్యార్థులు కూడా ఎంత సంతోషపడుతున్నారు. ఇదంతా గొప్పతనం కాదా? మరి ఎందుకు అనాలి? తప్పులను ఉంటాయి, ఒప్పులను పట్టుకుంటే ఎట్లా? ఒప్పులను సర్దించుకోవాలి. ప్రతి ఆడికి తప్పు చేయడం. రోడ్డులో కేసేసిన తర్వాత కేసీఆర్ బయటకు వచ్చిందనేది ఒక వాదన అవుతుంది. కేసీఆర్ కోర్టులో కేసేసిన తర్వాత వేరేస్ కేసీఆర్ అని కోర్టులో కేసేసిన తర్వాతనే సీఎం గారు బయటకు వచ్చినట్టుగా అవన్నీ మాట్లాడదండి. ఇది తప్పు. ఇది ఆయన ముఖ్యమంత్రి పితామహుడే నేను మళ్ళీసారి. ఇప్పుడు మోడీ గారు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గవర్నర్ ఆయన 130 కోట్ల ప్రజానికానికి ఆయన ఊరికే గెలవడానికి ఉందా? ఏదో పని ఉంటే ఎక్కడో ఉండి బిజినెస్ ఎక్కడో ఉండి పొలిటీ ఏదో ఎక్కడో ఉండి అన్ని చూస్తుంటారు. దాన్ని పట్టుకొని ప్రధానమంత్రి గెలవడం అంటారా? ముఖ్యమంత్రి కూడా ఎక్కడైనా పని చేస్తూనే ఉంటారు. మరి 50 లక్షలు 70 లక్షలు ఎట్లా వచ్చింది వ్యవసాయం? ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? మధ్యాహ్నం భోజనం ఇవన్నీ ఇవన్నీ తప్పులండి. అంతకుముందు రెగ్యులర్ గా జనాల్లో ఏం తిరుగుతాడు జనాలు? పని చేసినారు ఆయన. సో ఇప్పుడు చేయదలుచుకునే మనిషి కాదు. ఇప్పుడు సెక్రటరీ కంపెనీ కానీ తప్పకుండా అక్కడ వస్తా అంటున్నాడు. అన్ని అక్కడ ఏర్పాటు చేస్తా అంటున్నాడు. జరా ఆలోచన చేయాలి. ఏదైనా మాట్లాడితే సరే వాళ్ళ ఆన్సర్ వాళ్ళకి జవాబు. ఇప్పుడు సచివాలయం కూల్చేసిన తర్వాత కూల్చేయకుండా కరోనా కంప్లీట్ అయిపోయిన తర్వాత సచివాలయం కట్టుకోండి అని ఇటు ప్రతిపక్షాలు కూడా అంటాం. సో దాన్ని వాళ్ళు మొత్తంటారండి. వాళ్ళ మాటకేమి? ఇప్పుడు రాజకీయం చేస్తున్నాడు ఆయన. ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు ఆయన. 90% వేయించారు ముఖ్యమంత్రి. నేనంటే ఎవరంటే వాళ్ళు ఏం లెక్కుందని ఏం లెక్కుంటాను వాళ్ళ నిజానికి గెలిపించారు. దాన్ని బట్టి తీరుతున్నాడు ఆయన. మీరేంది నేనేంది అంటే కరోనాకి హాస్పిటల్ అన్ని చూస్తుందండి. భాషలు ఇచ్చేది ఏంటంటే వాళ్ళకు ఇది ప్రభుత్వం మంచిగా ఉంటుంది, పేరు ప్రతిష్టలు వస్తుంది, అపరిందలు ఎందుకు చేయొద్దని ఆలోచన కానీ వాళ్ళే అపరిందలా పోతున్నారు. ఓకే. ఇప్పుడు గచ్చిబౌలిలో టిమ్స్ హాస్పిటల్ అని ఒకటి ఏర్పాటు చేసి తర్వాత దాని ఇంతవరకు అయితే ఒక పేషెంట్ ని కూడా దాంట్లో జాయిన్ చేసిన అది వాళ్ళ ఇంటర్నెట్ ప్రాబ్లం ఏమొచ్చిందో అవన్నీ చూడకుండా చెప్తాడు సార్. అవన్నీ ఎందుకన్నా పోతే మనకెందుకన్నా అవన్నీ దేవుడా ఆగస్టు లోపలే రావచ్చు. కలగొండ తారకరావు కూడా ఎక్కువైంది. ఆగస్టు లోపల రావచ్చు. వెంకటేశ్వర ఆశీర్వాదం, యాదగిరి నరసింహస్వామి దేవుని భక్తి, మన తెలంగాణ పితామహు ఆయన 7,000 ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం, బీరుల ఆశీర్వాదం అన్ని ఉన్నాయండి. తప్పకుండా రావచ్చు. ఆగస్టు లోపల సెప్టెంబర్ రావచ్చు. బరోబ్బర్ వస్తుంది. చూడండి అది వచ్చిందంటే ఇంకేముంటుంది? ఇప్పుడు లాక్డౌన్ ఎవరు పెట్టుకుంటారు? ఎంతమంది బాధపడుతుంది? జర బయటకు వెళ్ళి చూడమని. వాళ్ళు ఏదో తిరుగుతున్నారు హాయిగా విఐపీ లేక. మరి కింద ఎన్ని బాధపడుతున్నారో చూడమనండి. అక్కడ మోడీ సార్ చేయబట్టే బియ్యం, ఇక్కడ ముఖ్యమంత్రి పంచబట్టే. అదే ఇలా కూడా ఎన్నో బాధలే ఉన్నారు. వాళ్ళే కాదు వ్యాపారస్తులుగా బాధలే ఉన్నారు. ఏం చేయమంటావు? అప్పులు కడతారా? బిజినెస్ చేస్తారా? ఉద్యోగస్తులు జీతాలు చెల్లిస్తారా? అలా
జరిగితే వ్యాపారాలు జరిగితే మనం చేయగలుగుతారు. వాళ్ళు అట్లే ఉన్నారు, బీదాలు కూడా అట్లే ఉన్నారు, చాలా బాధపడుతున్నారు. ప్రధానమంత్రి కూడా ఏమంటే కందిపప్పు అది మన కిషన్ రెడ్డి సార్ కూడా చెప్పే మరి మంచితనం ఉన్నప్పుడు మంచి పబ్లిక్ సంతోషపడుతున్నారు. ఏమంటున్నారని ఏది మంచి జరగద్దు, ప్రజలు బాధపడుతుంటే నాయకుడు సంతోషపడతాడు అన్నట్టుంది. ప్రజలు కల్పిత భోజనం చేసి ప్రశాంతంగా ఉంటే మీకేం బాధ, నాకేం బాధ, అది నేను అనేది ఇంకేం లేదు. ఇప్పుడు అప్పుల తెలంగాణ మారబోతుంది అని అంటున్నారు. సో దాన్ని ఏ విధంగా నేను అవన్నీ పట్టించుకోండి. అప్పుల తెలంగాణ ఆలక్యం అవసరం ఏదో నేను చెప్తున్నా కదా. ప్రభుత్వము ప్రపంచంలోనే మంచిగా ఊరుతున్నది. భారతదేశంలోనే ప్రతి రాష్ట్రం కూడా ఇక్కడ ఉన్న పతాకాలు మీరు వాడుకోండి అని చెప్తున్నందుకు వాళ్ళ జలసిద్ధులు అవుతున్నారు. ఇదొక్కటే అంటారు. నువ్వేం లేదు, వాళ్ళ వక్ర భాష జలసి, ఆ జలసితోనే బాధపడుతున్నారు. ఎందుకయ్యా అరే నీ తోటోళ్ళు నీకు ఎలక్షన్లో గెలిపించేందుకు ప్రజలు బాగున్నారని గెలిపించారు. మీరు మంచి జరుగుతున్నా మీరు ఎందుకు బాధపడుతున్నారు? అర్థమే కాదు అలా బాధలు ఎందుకు బాధపడుతారు. ఇప్పుడు రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పనితీరు ఎట్లా? చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆయన ఏమంటాడు పాపం, చాలా సిన్సియర్, మంచి అడ్వైజర్, మంచి ఐటీ రంగంలో మంచి అభివృద్ధి తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఫార్మటికల్ కూడా తీస్తున్నాడు. 30 లక్షల మందికి జాబ్ దొరుకుతాయి. ఆయన ఏ కార్యక్రమం ఉంటే జయప్రద తీసుకెళ్తాడండి. ఇగోయిజం లేదు. నేను ఒకటే చెప్తున్నాను, ముఖ్యమంత్రి కొడుకని పూర్తిగా సింపుల్ సిస్టమేటిక్. అది మామూలు విపరీతంగా చేసుకుంటారు. ఓ మంత్రిని చూస్తే విచిత్రం అనిపిస్తుంది వాళ్ళ డ్రామాలు, వాళ్ళ ఆటలు. ఆయన ఇట్లా కూడా ఇక్కడ కూడా సిన్సియర్ సింపుల్. ఈ స్టేజ్ లో కూడా మైండ్ పోయిండు, హాస్పిటల్ ఓపెన్ చేయించు ఎన్నో చేసిండు. మా పాప ఎక్కడ పోతున్నాడు? ఎవరి కోసం? ప్రజల కోసం. మరి మున్సిపాలిటీలు కూడా బాగా పని చేపిస్తున్నాడు. ఎక్కడ అవుతాడు? కొన్ని పొరపాట్లు అవుతున్నాయి. ఆ పొరపాట్లు ఆయన గంట పోతలేదు. పోతే ఊరుకోడు, ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటాడు. ఇప్పుడు ప్రస్తుతం రైతు వేదికలు, రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలు అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి రైతు వేదికలు నిర్మిస్తుంది. సో ఇది రైతులకు ఏ విధంగా ఉపయోగపడే అవకాశం? చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నది. ఇంకేం కావాలి? అందరూ విత్తనాలు అవుతాయి, అందరు పంట వండి జరుగుతుంది. 1 కోటి ఎకరాలు అనుకోండి సార్, సంవత్సరం లోపలే సాధిస్తాడు. ఇంకా కొన్ని ప్రాజెక్టులు చేపిస్తున్నాడు, కొన్ని అది చేపిస్తున్నాడు. మరి హిమాయత్ సాగర్ నిండే నీడబట్టే నీళ్లు రాబట్టే ఎట్లా నిన్నామా? అంతకుముందు ఎందుకు రాలే అక్కడ? పుష్పాల సాగర్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు వస్తున్నాయా లేదా? మరి గంగమ్మ ఎందుకు వస్తుంది? మంచితనం ఉంటేనే వస్తుంది ఎవరికే కానీ. ప్రధానమంత్రి మేము విమోచించే వారం కూడా పెద్ద మనిషి, దేవుడిలాగా ఉన్నాడు భారతదేశానికి. ఎందుకరా నేను చైనా పోయాడు, లడాక్ పోయాడు, ఎట్లా స్పీచ్ ఇచ్చాడు, సైనికులలో హిమ్మత్ నింపిండు. అది చాలా ముఖ్యం. సేవ చేయాలి, బీదోళ్ళు సేవ చేయడం అది పుణ్యం. ఇక్కడ పితామహ కూడా ఎట్లా ఉన్నాడు. మేము అంటావా ఒక మాట నేను 3 సార్లు ఇవ్వదాను. మాకు రైట్స్ లేవు, మా ఐశ్వర్యం లేదు. కానీ చేసే పనులను చేస్తుంటే మీరు విమర్శించే ఎందుకరా? డైరెక్ట్ విమర్శిస్తారు. ఎవరిచ్చారు మీకు? ప్రజలు తీర్పు ఇచ్చేది పితామహునికి. మీరేది మాట్లాడు? విపరీతంగా మాట్లాడతారు, ఏమో మాట్లాడతారు. మా చూడబుద్ధి ఆ టీవీ మీకు మాట్లాడేస్తారు. నేను మరోసారి మీకు మాత్రం మాకు మాట్లాడరాదా? వస్తూ మాట్లాడతాను మేము కూడా. కానీ మమ్మల్ని చూసి ప్రజలు వెలిసి జల్లలేదు. మాట్లాడే పాయింట్స్ కరెక్ట్ ఉండాలి. రైట్. ఇప్పుడు మనం ఏంటంటే రైతుల సంక్షేమ కోసం రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు తీసుకొచ్చారు. సో ఇది ఎట్లా మనకు చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. బీమా వచ్చే సమస్య ఎందుకు వస్తుంది? ఎవరు పోయేటట్టు లేదు కదా. అందరూ వ్యవసాయదారులు, అందరి దమ్ములు మంచిగా కష్టపడుతున్నారు, పండించుకుంటున్నారు. అప్పుడు వ్యవసాయం లేక, నీళ్లు లేక, అప్పులల్లా భారం పెరిగి జరిగిపోయే రోజు అప్పుడు చూడలేదా? చూడమని హిస్టరీ ఎంత తీసి అవన్నీ మర్చిపోయారు. 60 ఏళ్ళ సంస్కారం చేయడానికి ఎట్లా ఇన్ని చేసుకుంటూ వచ్చిందో తెలియదా? ఇవన్నీ చూస్తలేరా? నేను అదే ఉన్నది మాట్లాడుతున్నాను, నాకు బాధతో మాట్లాడుతున్నాను. ఆయన తెలంగాణ దేవుళ్ళ ఉన్నాడు, తాను కూడా వక్ర భాష ఏమో ఎందుకయా మీకు ఎవరిచ్చిన మాట్లాడి? ప్రజలు ఇచ్చిన తీర్పు అది. ప్రజలు ఇచ్చిన తీర్పు చాకు. రైతుల కోసం ఎట్లాంటి సంక్షేమ పథకాలు చేపట్టినా చాలా బ్రహ్మాండంగా ఉంది కదండి. ఇంకేమి 5,000 ఇచ్చే, మళ్ళా అప్పులు ఇచ్చే 20,000 అప్పు చేస్తే ఇంకా ముందుకు ఎన్నో విధాల ఈ ఫర్టిలైజర్స్ అవి కూడా ఫ్రీ కాబట్టి ఎన్ని చేస్తున్నాడండి? అన్ని ఆదుకుంటుంది కాబట్టి ఇన్ని లక్షల ఎకరాలకు వచ్చింది. తెలియదా? ఎంత ఇదే కదా. ఇప్పుడు వ్యవసాయదారులు రావడము వాళ్ళ అభివృద్ధి కోసం ఇంకా వెళ్ళాడుతున్నట్టే రిజల్ట్స్ తెలుస్తుందా లేదా?
70 లక్షల ఎకరాల రిజల్ట్స్ వచ్చిందా లేదా? 70 లక్షల ఎకరాలంటే ఎట్లొచ్చింది? పితామహం దైవాన్ని వచ్చింది. ఇది అనుమానం. వేరే వాటితో ఎందుకు మాట్లాడుతున్నారు? బతుకుతోని విషయం మాట్లాడండి. వ్యవసాయానికి బతుకుతోని చూపిస్తున్నారు. ఆ బతుకుతున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మనమే మీరెందుకు బాధపడాలి, నువ్వెందుకు బాధపడాలి? అంటే ఎందుకు బాధపడాలి? తెలంగాణ ఎందుకు ప్రజలు హాయిగా ఉండాలి? ఎప్పుడు ప్రజలు బాధపడుతుంటే మేము ఆనందపడాలంటే అది నీ మూర్ఖత్వం. కావాల్సింది ప్రజలకు హాయి ఆరోగ్యం. లైట్ ఏ టైంలో పోతుందో వెళ్ళకపోవాలి. మేము మళ్ళానే ఊరికే లైట్ ఎన్నిసార్లు పోతుంది? ఇప్పుడు పోతుందా? వ్యవసాయాన్ని 2 ఎకరాలు అందరూ ఒక్కసారి పోతే ఇలా బోర్లు అవుతుంది, ఈడ నీళ్ళు వస్తున్నాయి, వెళ్ళిపోతుండే. లాస్ట్గా అప్పు చేయలేక ఆత్మహత్యలు చేసుకున్నాం. అప్పుడు ఇన్సూరెన్స్ లేకుండే. ఇప్పుడు సారు ఆ ఇన్సూరెన్స్ ఖాతానే లేదు. అటువంటి పరిస్థితి లేదు ఎవరికి. కానీ తెచ్చింది ఇది జరుగుతుంది ఇస్తారు. కానీ అటువంటి పరిస్థితి వస్తలేదు. అందరు ఆగిన్నారు. అమ్మాయికి పెళ్లి అయితే డబ్బు ఇవ్వబట్టి, డెలివరీ అయితే హాస్పిటల్ ఇవ్వబట్టి ఏది ఇస్తలేదు చెప్పండి. ఇప్పుడు పిల్లలకు కూడా మళ్ళా ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కూడా మధ్యాహ్నం భోజనం పెట్టి ఇవ్వబట్టి మంచి పని చేస్తున్నాం కదండి. ఇవన్నీ ఎందుకు బాధపడాలి? ఏదో వర్క్ వచ్చి దానిలో ఏది దొరికినా ఐటమ్ బాంబే, ఏది దొరికినా ఏదైనా దొరికే ప్రయత్నం లేదు. దొరికినట్టు అది దాని విపరీతమైన దీనివల్ల ఎంతమంది అసహించుకుంటున్న వాళ్ళు పోయి ఎంత చేయమని ఇక ఉన్న కొంతమందిని కూడా మానేసేసారు. లాస్ట్కి వస్తారు రిజల్ట్స్ అంతే. ఇంతకు ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఉన్న నేపథ్యంలో పోలీస్ శాఖ పనితీరు ఏ విధంగా ఉంది? హోంశాఖ పనితీరు బాగుందండి. వాళ్ళు ఏమి బాగా పనిచేస్తున్నారు. సార్ ఏంటి సెలెక్ట్ చేసిన పితామహుడు కరెక్ట్గానే సెలెక్ట్ చేసిన. మరి చూడండి, డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు ఏదో చిన్న ఇష్యూ అక్కడ వచ్చిందంటే ఇమీడియట్ గా అక్కడ వెళ్ళిపోయింది. అందరూ నిలిపిస్తున్నారు. మరి ఏం మంచిగా చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థ కూడా చాలా బాగుంది. ఎక్కడో మిస్యూజ్ జరుగుతుంది, అది జరగకుండా చూడాలని మన అంజనీ గారు కూడా సిపి గారు అన్నారు. సజ్జనారు బాగానే చేస్తున్నారు. మన హైదరాబాద్ సిపి గారు బాగానే చేస్తున్నారు. వీళ్ళందరూ ఆయన కూడా అందరూ బాగా చేస్తున్నారు. ఎందుకలా మనం పోలీస్ వ్యవస్థ ఏదో 2% మిస్యూజ్ అయితే ఇమీడియట్ హైరాతలు చెప్తారు, ఇట్లా అవుతుంది. అదని ఏం లేదు. వాళ్ళు బాగా నేను న్యాయం చేస్తానండి. పోలీస్ వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై యొక్క ప్రాధాన్యత అంటే సహకారం ఏ విధంగా ఉంది? మంచిగా న్యాయం ఉంటుంది. పాపం సబ్జెక్టు మాట్లాడుతుంది. ఎవరైనా పోతే దాని ప్రకారమే అది డిసిషన్ మాట్లాడుతుంది. ఏం తప్పలేదు. సేమ్ నరసింహని అనిపిస్తుంది నాకు. ఇవ్వ కూడా అర్థం ఎందుకు అనిపిస్తారండి? గవర్నర్ సార్ మా ప్రధానమంత్రి విమర్శించబడుతుంది ఎవరన్నా అన్న ఆయన సరే పనిచేయదు. మీరు ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు నేను హోమ్ మినిస్టర్ అనొద్దు. ఆయన కూడా ఎంత కష్టపడుతుంది తెలంగాణ ప్రజల కోసం. నేను మాంగర్ బస్తుల కమ్యూనిటీ వాళ్ళు అందరి కోసం ఓపెన్ చేయించింది. ఎవరున్నా ఇక్కడ అందరూ మన వాళ్ళు అనుకుంటారు. ఓటర్ బ్యాంక్ అనేది కాదు. ఇప్పుడు ఇక్కడ ప్రజలందరూ మా ఊళ్ళు. ఇప్పుడు మా పితామా కూడా అందరూ మనోళ్ళు తెలంగాణ అంతా మనమే పనిచేసిస్తున్నారు. ఇలా దీని ఎలక్షన్ లేక ఎందుకు మాట్లాడాలి? అది లాభం లేదు. అది చేసే పనులు మంచి అభివృద్ధి జరుగుతున్నాయి. చాలా సంతోషపడుతుంది. బయటి రాష్ట్రాలకే మిషన్ భగీరథ చేయమని అంటున్నాడు. మరి ఇంతకంటే ఎక్కువ గొప్పతనం ఏంది? ఇవన్నీ ఎవరు చేసింది? సారీ చేసింది కదా. ఆయన తెలుగుతున్నది జరుగుతున్నది. 10 ఎకరాలు పండించేది కష్టం ఉంది. ఇవాళ ఇన్ని లక్షల ఎకరాలంటే ఏమనుకుంటున్నారు మీరు? అంతా ఈజీయా? అది ఎంత ఆయన కష్టపడి చేపిస్తున్నాడు. ఎంత బాధపడుతున్నాడు. విలాసం చేస్తున్నాడు. ఎక్కడ నుండి అన్ని ఆలోచన చేస్తాడు. ఎక్కడ ఏం జరుగుతుందో తెప్పించుకుంటాడు. ఏం చేయాలో చేపిస్తాడు. ఇన్ని అడ్మినిస్ట్రేషన్ పెడతాడు. అవన్నీ ఎందుకు అరాలి? రిజల్ట్స్ ఇంపార్టెంట్. వ్యవసాయాలని పంట చేస్తుండాలి. అది చూడండి మీరు 50 ఎకరాలు 70 లక్షలకు వచ్చాయి. మరి ఇది డెవలప్మెంట్స్ కాదా? ఇవన్నీ వ్యవసాయాలు వేసపత్రం అవుతుంది కదా. అక్కడ పంట బాగుంటే ఇక్కడ వ్యాపారాలు బాగుంటాయి. అది గమనించండి. ఎడారి లేకుండి అది చేసి ఇది చేసి ఏం చేసినప్పుడు ఆకలి మంటలు వచ్చి వ్యవసాయాలు ఆత్మహత్య చేసుకుని ఆ పశువులను తీసుకొచ్చి వధశాలకు తెచ్చే ఇక్కడ అందరూ ఆ పశువులు వధశాలకు వస్తున్నాయి. వ్యవసాయానికి జరిగిపోయిన వల్ల ఎక్కడ లేకపోతే. ఓకే, ఇప్పుడు మొన్న వేదిక కేసీఆర్ అన్నప్పుడు ఒక 10 రోజులు సీఎం లేనప్పుడు గవర్నర్ తమిళసై ఛార్జ్ తీసుకుంటుంది, అందరిని అధికారులు పిలిపించింది అనేది అది కొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనిపించింది. అవన్నీ వేస్ట్ ముచ్చట్లు. అవన్నీ గమనిస్తే తెలియలే గవర్నర్ అది వాళ్ళు ఎక్కడో జరిగిపోయారు, ఎక్కడో వెళ్ళిపోయారు, కాలేకపోయారు అని అనలేదు. తప్పదు అట్లా అనదు. ఈ టైంలో ఎట్టెట్టిన ఆఫీసర్స్ హైర్ అథారిటీస్ కొందరు తిన్నాను. నేను చెప్తా అనుకుంటున్నాను. మున్సిపల్ అది మీ దగ్గర ఉన్నది. నన్ను అడుగుతున్నాను. వినయ్ కపూర్ అని నా డిప్యూటీ కమిషనర్. ఎక్కడ వాడు 20 ఏళ్ళ ఆమె ఉన్నాడు. ఆమె ఏఎంసీ, ఆమె డిఎంసీ.
అందరి బంధం చేస్తాడు. అక్కడున్న సబార్డినేటర్తో ఆయన మీద వెళ్ళి మరి ఎందుకు చేంజ్ చేస్తున్నారు ఆయన లాంటికెళ్ళి డిప్యూటీ కమిషనర్ 14 ఎందుకు సతాయిస్తుంది ప్రజలను తిరిగాడు. ఇప్పుడు కేటీఆర్ సాబ్ కల్వకుంట్ల తారక రావు సాబ్ మంత్రి, మున్సిపల్ మంత్రి, ఐటీ మంత్రి ఎన్నో చేస్తుంటారు. ఆయన మైందారు పోయింది, మాస్క్ పెట్టి అన్ని పనులు చేసి మళ్ళీ వేరే దిక్కు పోయింది, మాస్క్ పెట్టుకుని ఇన్ని పనులు చేస్తున్నాడు. మరి ఈయన ఉన్న వేరే తిరిగారు, ఈ నెంబర్ కింద లేదు. ఆయన జరిపేయాలని నేను అంటున్నా. నా విజ్ఞానం ఒకటే, ఆయన ఇన్నే దానికే జరిపారు. చాలా కరప్షన్. ఇది నేను ఉత్తరం మాట్లాడతలేదు, మీరు ఎంత వేసి చూడండి. అంటే టీఆర్ఎస్ పార్టీలో కరప్షన్ జరుగుతుంది లేదంటే అది ఏం లేదు, ఎక్కడో జరుగుతుంది. మీరు ఒకటే మాట్లాడితే కదా, ఎవరో చిన్న పొరపాటు చేస్తే అందరు అనలేదు. టీఆర్ఎస్ అందరు డిసిప్లిన్ ఉన్నారు, కార్యకర్తలైనా అధికారులైనా అందరు కరెక్ట్ ఉన్నారు. ఏం నేను చెప్తే ఇంతకుముందు ఒకరే దొంగతనం అంతే దొంగతనం పడ్డట, ఎవరో తప్పు చేసినట్టు ఆయనంతా తప్పు చేసినట్టేనా. ఎప్పుడు చేస్తే వాళ్ళు శిక్షిస్తున్నారు అంతే, దానికి అంతే ఉండాలి, అందరినీ వెళ్తుంది. ఇప్పుడు మున్సిపల్ పనితీరు ఎట్లా బాగుంది? బాగుంది, బాగా చేస్తున్నాడు సార్. ఆయన ఉన్నప్పటికే ఈ జిహెచ్ఎం చూస్తున్నారంటే ఇప్పుడు ఈయన ఎత్తాడు తప్పు, ఆయన జరిపేయాలంటాడు. కమిషనర్ ఎందుకు పట్టించుకుంటున్నట్టు నాకు అర్థం కాదు. ఈ కేటీఆర్ గట్టి చెప్తామండి, ఆయన పెద్ద మనిషి పాపం ఇన్ని కష్టాలు పడుతుంటాడు, ట్విట్టర్లో పోతే ఏదో చేస్తుంటాడు. నేను ఎట్లా నాది ఆయనకు తెచ్చుకోవాలి, వాళ్ళు ఏ పంపించాలి, అది ఇమ్మీడియట్ జరిపాలి. 20 ఏళ్ళ సార్లు ఎక్కువ పడాయన అక్కడ బాగా మొదలనే మహేశ్వరాలు వచ్చింది ఈ దిక్కే, మళ్ళీ అక్కడ వచ్చి ఎందుకంటే పూజా కాలనీలు వస్తున్నాం ఎంతకు వస్తుంది. తిరిగాడు యువైజం చేస్తాడు, వాళ్ళకి సబార్డినేట్ కూడా వ్యతిరేకిస్తాడు. ఈయన ఇమీడియట్ అంటే జరిపేయాలి, లేకుంటే ఎక్కడైనా పంపించాలి. బస్ నా వినపం. నేను 2-3 సార్లు చెప్పినా కూడా ఏమో మాట్లాడతాడు, ఏమనాలి కానీ. ఆయన మీ డ్యూటీ మార్నింగ్ లేచి తిరగాలి. ముఖ్యమంత్రి 24 గంటలు లేవు, 20 గంటలు చేయబట్టి మంత్రివారులు వీరు కూడా ఎంతో కష్టపడి కలవట తారక రామారావు, ఫార్మసీ అని ఇవ్వని అవని వీళ్ళందరూ ఇంత కష్టపడుతున్నప్పుడు ఇప్పుడు ఆయన కమిషనర్ ఆయన తెలుసలేదు. మరి ఇంతకుముందు ఎంప్లాయీస్ అందరూ కూడా చెప్తాం కూడా అయింది, మళ్ళీ ఎందుకు ఆయన ఆంధ్ర పెట్టాడు? ఇది తప్పండి. ఇది దీనివల్ల ఆయన ఇమీడియట్ అక్కడికి స్థానచలనం చేస్తేనే చాలా మంచిది. లేకపోతే కరోనా వెంటట్టుంది అక్కడ కూడా. నేను ఒకటే మాట్లాడుతున్నాను. ఇప్పుడు రెవెన్యూ శాఖ పనితీరు ఎట్లా ఉంది? బాగుందండి, బాగానే చేస్తున్నారు. ఎవరు తప్పు చేస్తే అక్కడ పోతే ఊరుకుంటున్నాం సార్. ఎక్కడైనా కానీ ఏదైనా మిస్యూజ్ జరుగుతుంది ల్యాండ్లల్లా, ఎవరైనా మిస్యూజ్ తీసుకుని డాక్యుమెంట్ వస్తే ఇమీడియట్ పోలీస్ వ్యవస్థ అలర్ట్ అవుతుంది. అప్పుడు లేకుండాట్లా ఇప్పుడు మనం కంటే కేసులు చూస్తున్నాం కదా, వాడు మిస్యూజ్ డాక్యుమెంట్ తెచ్చి కొంచెం దాదాగిరి అవన్నీ ఏం లేవు. ఇమీడియట్ అవినీతి ఎక్కువ జరుగుతుందంట. అదే తప్పు, భూ కబ్జా చేయడం తప్పండి. అవన్నీ వేస్ట్ ముచ్చట్లు. ఆయన మైండ్లో తెలిస్తే చేస్తాడు ముఖ్యమంత్రి ఊకోడు. ఇవన్నీ కమిషనర్ గారికి డీజీపీ గారికి అలర్ట్ ఉన్నారు. ఉద్వానటువంటి పనులు జరగనిస్తలేదు. ఆ లొల్లి లేదు, ఆ లొల్లి లేదు. ఆ జాగ్రత్త వచ్చి దొంగ డాక్యుమెంట్ తెచ్చి నాది అని ఆ దాగులు లేవు, ఆ దండాలు లేవు. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం ఎట్లా జరుగుతుందట. సోషల్ మీడియా ఎవరు మాట్లాడుతున్నా తెలియదు. అక్కడ ఏది జరుగుతుంది. అప్పుడు ఉండే, ఇప్పుడు లేవు. పితామాడు వచ్చినాక లేవు, అప్పుడు ఉండలేము. అప్పుడు ఉంటే జర దొంగ డాక్యుమెంట్ తెచ్చి ఆ జరి చేసి ఎంటర్ కావడం, గుండాయిజం నడిస్తే అనేది గుండాయిజం. గుండాయిజం అంటే లోపలే చేస్తున్నారు. ఎవరిని కాస్తారండి? ఇప్పుడు అది జరుగుతుంది లేదు, తప్పు. మీరు అనేది మీరు అడిగేదే తప్పు. ఓకే రైట్. ఇప్పుడు ప్రస్తుతం వానాకాలం అనేది స్టార్ట్ అయింది, ఆల్రెడీ మధ్యలోకి వచ్చేసాం మనం. సో దీనికి సంబంధించినటువంటి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వం? చాలా బ్రహ్మాండంగా తీసుకుంటున్నారు. పెద్ద స్టేట్లలో గడబడుతున్నాయా చూస్తలేమా? మీరు అట్లే మళ్ళీ కూడా చాలా వరకు పైప్ లైన్ చేంజ్ చేసారు. నిజాం సర్కార్ పైప్ లైన్ ఉందంట, ఎవరు దృష్టి పెట్టినప్పుడు ఇప్పుడు అన్ని డ్రైన్ వాటర్ స్ప్రెడ్ చేసిండ్రు. ఇప్పుడు మా ఇళ్ళ కూడా 1,20 లక్షల టెండర్ అయ్యింది. అది జల్దీనే చేస్తే నిర్మాణం అవుతుంది. అది కాకుండా ఆగుతున్నది. అది అయిపోతే ఆ స్టాండర్డ్ వాటర్ అంతా అక్కడ అక్కడ వెళ్ళిపోతుంది. కొన్ని చేస్తున్నారు సారథ్యంలో జరుగుతున్నాయి మంచి కార్యక్రమాలు. దాన్ని పట్టుకొని అప్పుడు జమాల నిజాం సర్కార్ వేసిన పైప్ లైన్ పట్టుకొని అప్పుడు పాపులేషన్ తక్కువ ఉండే, ఇప్పుడు పాపులేషన్ కోట్ల మీద వచ్చింది. దీన్ని పట్టుకొని ఆ 10 ఇంచుల నీళ్ళ 100 ఇంచుల 20 ఇంచుల నీళ్లు వాళ్ళకి ఎట్లా అవుతాయి? అవి స్టాప్ అవుతున్నాయి. ఆ దాని మీద ఖర్చు వచ్చేస్తుంది. ఇవి కొన్ని ఇబ్బందుల్లో గమనించి మాట్లాడాలి, ఏదో మాట్లాడితే కాదు. అంటే ఎట్లాంటి చర్యలు తీసుకుంటే కరెక్ట్? తీసుకుంటే కదా మంచిది. శానిటేషన్ చేస్తున్నారు, కార్పొరేషన్ ఎమర్జెన్సీ పెట్టాడు. ఇది తారక రామారావు గారు ఊరుకోరండి తెలిస్తే.
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాలకు ఎట్లాంటి న్యాయం జరుగుతుంది? ఇప్పుడు న్యాయం జరుగుతున్నది అన్నిట్లలో ఎక్కడ జరుగుతున్నాయి? ఉద్యోగాలు దొరకబట్టి జర్రా కరోనానైతే దగ్గర చూపిస్తారు. అప్పుడు ప్రాజెక్ట్ ఎన్నో వస్తాయో. ఇది దక్కన్ పీఠభూమిలా మంచి పీఠభూమి అని అందరికి తెలుసు. 6,000 శంకరపల్లి ఇక్కడ అక్కడ డిఫెన్స్ పెట్టారు, డిఫెన్స్ చంద్రాంగతలు పెట్టారు. ఎందుకు పెట్టారు? స్టేట్ ఇది సౌత్ సేఫ్టీ అని. అర్త్కేక్ లేదు, పొల్యూషన్ లేదు, గాలి మంచిగా ఉంటుంది, ప్రశాంత వాతావరణం పెట్టి అంటే ఇంకేమి. టీఆర్ఎస్ పార్టీ హయాంలో అసలు ఉద్యోగాల భర్తీ అనేది జరగట్లేదు. ఎందుకు జరుగుతున్నాయండి? ఉన్న డాక్టర్స్ చేయబట్టి, ఇంకోటి చేయబట్టి తప్పు. ఇండస్ట్రీలో ఎంతమంది లేదు ఖాళీ చెప్పుకోనండి. అంటే ఇప్పుడు వేరే సంఖ్యలో ఉద్యోగాలు అంటే ఉన్నాయంటే ఇప్పుడు చెప్పినట్టు జరుగుతున్నాయి. ఇప్పుడు కల్వకుంట తారక రామారావు మంత్రి గారు కూడా చెప్పి ఐటీ శాఖ మంత్రి 30 లక్షలు వస్తాయి ఫార్మటికల్ అవన్నీ అయినాయంటే. ఎస్, అన్ని చేసేటి కార్యక్రమాలను జయప్రదం జరుగుతున్నాయి. చూడండి ఇంకా కొద్దిగా చాలా మంది ఉద్యోగులు ఆలోచించనే అవుతున్నారు, మాకు ఉద్యోగాలు రావట్లేదు. ఎవరు నోరుకు నేను ఏం కాలం చెప్పగలుగుతా అనడం ఈజీ, అమలు చేసేది చూస్తే తెలుస్తుంది. ఇండస్ట్రీ వల్ల ఇవన్నీ ఎవరున్నారు? అప్పుడు ఉన్నారా ఇండస్ట్రీలు అప్పాపు ఇవన్నీ ఆడగట్ల ఇవన్నీ ఉన్నాయా? ఇప్పుడు ఎన్ని ఇండస్ట్రీ వచ్చిన చూడమని పోయి కళ్ళు విరిగిపోవాలి. ఎందుకు వచ్చినప్పుడు దక్కన్ పీఠకి మంచి ప్లేసు, అడ్మినిస్ట్రేషన్ బాగుంది, పితామహుడు సీఎం గారు బాగున్నారు, ల్యాండ్ ఆర్డర్ బాగుంది, సకాలంగా అన్ని విధాలు జరుగుతున్నాయి, విద్యుత్ శక్తి బాగుంది, ఎక్కువ ఇష్టపడుతున్నారు ఇక్కడ. మరి వాటి అందరూ ఆ వేరే స్టేట్లలో ఎందుకు అవుతున్నాయి? కంపేర్ చేయండి. మరి అంత పెద్ద అమెరికా, అంత పెద్ద రష్యా, అంత పెద్ద ఇటాలీ, మరి ఏం జరుగుతుంది అన్నది? ఏం జరుగుతుంది? ఎక్కువ లేకుండా పోతున్నారు. శ్మశానంలో ఎక్కడ వేస్తుంది తెలుస్తలేదు, ఏం జరుగుతుందో తెలుస్తలేదు. ఇక జీసస్ వాళ్ళని రక్షించాలి, ఇక్కడ వెంకటేశ్వరాన్ని దుర్గమ్మ ప్రే చేసే ప్రార్థన ఉంది. ఇది ఏమి ఇక్కడ ఉంది. అది ఇలా భారతదేశం వేస్తుంది అందరిట్లా. 130 కోట్లు ఏముందండి? తెలంగాణలో ఏముందండి? అక్కడ ఆంధ్ర కూడా ఏముందండి? ఇది వేరే మీద ఉంది, పోతున్నా డిశ్చార్జ్ అయ్యి. ఇంకా హార్ట్ ప్రాబ్లం ఉంది 20%, 25% వచ్చిన వాళ్ళు, ఇంకా వేరే డిసీజ్ ఉన్నాయి, వెళ్ళిపోతుంది వాళ్ళ కొద్దిగా. ఇక దాన్ని మనం ఏం చేస్తాం? అది రాత రాసింది దేవుడు అట్లా. ఇప్పుడు అక్కడ 1,35,000 మంది లేదు అమెరికాలో. ఎవరి తండ్రి, ఎవరి తల్లి, ఎవరి భార్యలు, ఎవరి బిడ్డలు ఎవరు తెలియదు ఏం చేస్తున్నారు అక్కడ. మరి రష్యా, అంత పెద్ద రష్యాలో కూడా జరుగుతుంది. ఇవన్నీ కంటే ఒకటే అనుకుంటున్నా, దేవుడు ఉన్నాడు, మంచితనం జరుగుతుంది, పితామహుడు ధర్మం ఉన్నది, భక్తి ఉన్నది. కాబట్టి తప్పకుండా కరోనా మన దగ్గరనే వెళ్ళొచ్చు, మనమే జరగచ్చు అని నేను అనుకుంటాను. లేకుండా భారతదేశంలో వస్తుంది, లేకపోతే రాష్ట్రాలు వస్తాయి. భారత ఆగస్టు సెప్టెంబర్లో రావచ్చు అనుకుంటున్నాం. దానికోసం కొద్దిగా ఓపిక పట్టండి, సిస్టమేటిక్ ఉండండి, మాస్క్ కట్టుకోండి, ఉడికి తాగండి, కొన్ని చిక్క వైద్యం చేయండి. తప్పేం లేదు కదా. ఇప్పుడు దాల్చిన చెక్క తినమంటున్నారు, లవంగాలు తినమంటున్నారు, ఇలాచీలు తినమంటున్నారు, మరి తర్వాత ఇవి ఎల్లిపాయలు తినమంటున్నారు. ఇవి తింటే మంచిగా అంటున్నారు, అవి వినాలి. అల్లం కూడా ఇవి పనికొచ్చి అవుతానని చెప్తున్నారు. దానివల్ల ఇది రాగలి పితామహుడు చెప్పబట్టే, ప్రధానమంత్రి చెప్పబట్టే కషాయం తాగితే కషాయం తాగుతున్నారు కొందరు, అది కూడా వినేస్తున్నారు, కడగలుగుతున్నారు. అర్థం లేదు, ఆరోగ్యం కోసం చెప్తున్నారు. ఇక కరోనా మహమ్మారి ఆమె దయవల్ల జరిగిపోతుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పనితీరు ఎట్లా బాగుందండి. వాళ్ళ పేరు ఎందుకు చెప్తారు? బాగా చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? తప్పుండదు. ఎట్లా ఉంది? ప్రజలు చేస్తున్నాడు, ఏం చేయమంటారు? చేస్తున్నారు ఆయన కూడా. ప్రతిదీ విమర్శిస్తే ఎట్లా? అయితే ఓన్లీ ఇటల్ కాకుండా ముందు గురించి కేసీఆర్ అనుకుంటున్నారు, ఆరోపిస్తున్నారు ఈ కరోనా విషయంలో. ఆ మాట అనకండి. ఒక మనిషికి ఇచ్చిండు, అన్ని విధాలు చేసుకుంటాను ఆయన చేస్తాడు. అట్లా ముఖ్యమంత్రి అట్లా ఊరుకున్న మనిషి కాదు, చూస్తుంటాడు అన్ని. అంత ఈజీ మనకి ఇన్ని చేస్తున్నాడయ్యా. ఇంకా ఏంది? ఇప్పుడు బియ్యం సంచులు తెచ్చి బియ్యం అంతా ఉండవు, కొద్దిగా చూస్తే తెచ్చిపోతుంది ఎంత మంచిగా ఉంటుందని. అట్లా చూస్తాడు ఆయన. ఆయన ముందర ఏం తప్పులు కాదు, ఎవరు యాక్షన్ చేసినా గుర్తుపడతాడు ఆయన. ముందర వెళ్ళాడు, ఏం చేయాలో చేసి చూపిస్తాడు. కొంతమంది డ్రామాలు చేస్తుంటారు, ఏదేదో మాట్లాడుతుంటారు, అది నచ్చాయి ఆయన పని చేయమంటాడు, ఇష్టపడతాడు. దాన్ని కూడా మనం ఎందుకు మాట్లాడాలండి? నాకు బాధ అనిపిస్తుంది ఆయన గురించి. ఆయన ఎంత కష్టపడుతుంది, ఎంత చేస్తున్నాడు, ప్రజల కోసం ఎన్ని చట్టాలు పడుతున్నాడు చెప్పండి. 70 lakhs అగ్రికల్చర్ డెవలప్మెంట్స్ చేయాలి. ఆయన 1,00,00,000 ఎకరాలు బరోబర్ 1,00,00,000 చూపిస్తాడు. ఇది గొప్పతనం కాదా?
మొత్తం బయటనే తల్లాడిస్తున్న బయట చేస్తున్న ముఖ్యమంత్రి చేసే పతాకాలు ప్రధానమంత్రి వాడతలేడా? మరి అన్ని ఆయన కూడా ఇద్దరు మంచిగానే ఉంటారు. మనమెందుకు విమర్శిద్దాం పార్టీని తీసుకొచ్చి? చాలా ఇష్టపడతారు ఈయన ఆయన, ఇద్దరు మెచ్చుకుంటారు. ఆయన అక్కడ కూడా ఆయన మంచిగానే ఉంటారు. మనం ఎందుకు బాధపడదాం? మంచి జరుగుతుంటారు, మన కోసం చేస్తారు, వాళ్ళ సొంతాన్ని కాదు. ప్రజలు బాగుండాలి, ఆరోగ్యం ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, మంచి జరగాలని చూస్తున్నారు. తప్పేం రాష్ట్రం ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీతో అభివృద్ధి చెందింది చాలా బ్రహ్మాండంగా. ధీమా హిస్టరీ ఎంత ధీమా మాట్లాడమని ఎంత హానెస్టీగా దేవుని మీద ప్రమాణం చేసి చేయమని ఎంకరేజ్ చేసి ఎక్కుండదు. ఏం మాట్లాడతారండి ఇవాళ? టీఆర్ఎస్ ఎట్లుగా అభివృద్ధి ఉందంటారు. 100%. ఏముండే తీసుకుంటప్పుడు సార్ గోవా డైలు వచ్చినాం, ఏముండే లైఫ్ లేకుండే. ఆయన పెద్ద మనిషి ఇచ్చటాయమే అంధకారం ఉంటుంది తెలంగాణ అన్నాడు. ఇక ఆయన ధర్మతకు ఉద్దేశం ఇప్పుడు ఆనందకారం కూడా ఈ అంధకారం ఉందా? ఇక అంటుంటే ఆయన పాపం వాళ్ళ మంచుకొచ్చింది అంటారు. ఏమంటాం దాన్ని? ఆయన రీజాన్ దండుగా అన్నాడు. ఏమైంది? 70 lakhs. నేను ఎవరు విమర్శిస్తేనే నా హక్కు నేను మాట్లాడుతున్నా. ఓ జవాన్లు ఏముండే ఆంధ్రలో దేశాలు బ్రహ్మాండంగా ఉండే అన్నారు. ఇవాళ ఏమైంది? నేను వాళ్ళని కాంపిటీషన్ కొడతలేను, వాళ్ళ అభివృద్ధి వాళ్ళకుంది. ఇక్కడ 70 lakhs మొత్తం భారతదేశంలో టాప్ వచ్చింది. ఇవాళ 50% మన దగ్గరికి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసింది. అది గొప్పతనం కాదా? ఇది డెవలప్మెంట్స్ కాదా? చూడండి మంచితనాన్ని. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంతవరకు లబ్ధి చేకూరుతుంది అనుకుంటున్నారు? బ్రహ్మాండమైన ఇవన్నీ అదే కదా, తాగునీటి కావచ్చు, ఇవన్నీ అదే కదా. కొండపోచమ్మ, కాళేశ్వరం ప్రాజెక్టు, ఇంకా ప్రాజెక్టు వస్తూనే ఉంటాయి. చూడండి మీరు. ఇప్పుడు ఏదో కానీ చూస్తూనే ఉన్నాము, అనుభవిస్తూనే ఉన్నాము, చూసుకుంటూ అన్ని కనబడుతున్నాం. ఇంకేది మాట్లాడాలి మనం? దానివల్ల నేననుకుంటారు తెలుసా, నేనేమైనా మాట్లాడుతుంటే తప్పు మాట్లాడుతున్నాయి, ఏ కైకు మాట్లాడరా అంటారు. గమనిస్తుంటారు, తెలియలేదు ప్రజలు చాలా న్యాయం. ఎంతమంది భాషలు మాట్లాడేదండి ఎలక్షన్ కంటే ముందు? మైకులు ఇదికట్టు మాట్లాడేది, మైకులు ఇదికట్టే. ఏమి న్యాయమూర్తి లేకొచ్చి చేసి వేసిపోయింది. మరి ఓటర్ దాన్ని కట్టింది 90%. మరి మిగిలిన 10% లో మీరు ఇట్లా మాట్లాడితే అయితే ప్రజలు విమర్శించుకుంటున్నారు. అదేంటి? మీరు చాలా సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. సో మీకు ఇంతకుముందు కూడా టికెట్ ఆశించారు కోసం. సో మీకు రాలేకపోయింది. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం లేదు, నాకేం బాగోలేదు, ప్రజల కోసం చేస్తాడు సేవ. ఆ సమయం వచ్చినప్పుడు చూస్తాడా అంటే ఏమైనా నామినేటెడ్ పోస్టులు అంతా సార్ ఇష్టంగా అంటే మీరు చాలా సంవత్సరాలు సేవ చేయాలి, ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి. అది మన పుణ్యం. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమన్నా అంగా చేస్తాడా? నాకు ఇజ్జత్ నేను చేస్తాడా? సింపుల్ పెట్టుకుంటాడు, మామూలుగా అందరు లేకపోతే వస్తాడు. ఆయన బుర్ర ఆయన పని చేసేది కనబడుతున్నాయి. ఏంటి ఇది? రిజల్ట్స్ కనబడుతుంది కదా. మీరు మంచిగా రాసినా ఫెయిల్ అయినా అంటే అది మీ తప్పు. మీరు ఫస్ట్ క్లాస్ వచ్చినా మంచిగా రాసిండేమో, మరి సార్ అట్లా కష్టపడుతుంది కాబట్టి ఇంత విధంగా వస్తుంది. ఎందుకు అనుకోండి మనం? ఇప్పుడు కోసం వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఇక ఆ మాట మాట్లాడాలి. అది తప్పు జరిగింది. తప్పు జరిగింది కూడా తప్పే జరుగుతుంది. అక్కడ మీరు ఏమనాలి? తప్పే జరిగింది. నేను గంపండి నుండి గంటకి గెలిపించిన, వేరే దిక్కు నేను ఇంట్రెస్ట్ పెట్టలేదు, అన్ని కట్టు వచ్చేసినాయి. ఇప్పటికైనా మంచిగా మారుద్దామంటే వెళ్ళిన జరగదు. ఈ బిఎంసీ వచ్చేసరికి ఏం పనులు అయితే లేవు. అయినరు ఆయన ఎందుకు పెట్టిరు సార్ మళ్ళీ సార్ అంటున్నారు. ఇమీడియట్ ఎందుకు జరపరు ఆయన? ఆడే ఏఎంసీ, ఆడే సూపర్నెంట్, ఆడే డిఎంసీ ఏదన్నా సార్ తెలియదు. తారకరావు సార్ తెలిస్తే మీరే యాక్షన్ తీసుకుంటారు. నేను అనేది ఆ మాట పనులు లేవు. ఎప్పుడు రాదు కరోనా మహేశ్వరం వచ్చింది, పూజాకాలం వచ్చింది, అక్కడ నాంపల్లికి వచ్చింది. ఇవైతే కావాలవుతున్నాయి. ఎందుకు ఈయన అభిషేక్ చట్టాలు తిరగకూడదు కాదు. మరి ముఖ్యమంత్రి కుమారుడైనా నేను మళ్ళలేదు. ఆయన ఎంత సింపుల్ గా మైనాడు ఇక్కడ పోతున్నాడో మాస్క్ వేసుకుంటూ ఇన్ని విధాలు చేస్తున్నాం. మరి ఈయన ఉద్యోగం చేస్తున్నాడు, ఎప్పుడు తిరిగాడు. ఏమేం చూస్తున్నా ఎప్పుడు కావాలి. ఏం వచ్చిన్నారు, ఏమి ఏ సిక్కినా అందరు టైట్ చేస్తారు, అందరు ఏమి చేస్తున్నారు. ఆయన జరిపేస్తేనే బెస్ట్. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు మీరు ఇచ్చే సలహాలు ఏంటారు? ప్రమాణం జరుగుతుంది. ఆయన జీవనాధారం కూడా పితామహుడు. నా అంతరాత్మ ఒకటే. 1 ఎకరాలకు నీళ్ళు ఇప్పిస్తాడు. ప్రజలు అన్ని విధాలు చూస్తుంటాడు. ఎవరు ఎక్కడ ఏ గల్లీలో ఏం జరుగుతుంది తెలుసుకుంటాడు. అట్లా ఉండే మనిషి కాదు ఆయన. ఎక్కడో ఉన్నా పని చేయిస్తుంటాడు. పూర్తిగా రోజు నిన్ను కూడా కలవాలి, నిన్ను కూడా మాట్లాడాలి. అది డెవలప్మెంట్స్ కాకుండా కూడా నువ్వు అది చేపిస్తే మంచిదా? చూస్తోంది కన్నం కూడా కనబడుతుంది. రిజల్ట్స్ 70 lakhs hectares రీసెంట్లీ వచ్చినాయి. అవన్నీ
ఇంకా 1 ఎకరాలు 30 లక్షలు మళ్ళీ వస్తాయి. 9,000 వరకు రాసి పెట్టుకోండి. మీరు ఇట్లా మాట్లాడితే ఆ 10% కూడా తగ్గిపోతారు. టీఆర్ఎస్ పార్టీ ఇంకా మళ్ళీ అధికారంలోకి వస్తాం సవ్వాలేదు. రాసి పెట్టుకుని అంతకుముందు కూడా పరిస్థితులు ఎట్లయి ప్రజలు చూస్తుంటారు. ప్రజలు చాలా తెలియగా లేదు. నేను కూడా ఎట్లా మాట్లాడి అని కూడా అంటారు. ఏ కోరే రేపు బాత్కర్నావాలా అంటారు. చాలా అండర్స్టాండింగ్ ఇవ్వాలి. కార్యక్రమాన్ని ముగించే ముందు మీరు చూసారు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాం సార్, బాగుండాలి, మంచిగా చూస్తుంటాడు అందరినీ. ఆయన ఆరోగ్యం ఉంది. అక్కడ ప్రధానమంత్రి కూడా మంచిగా ఉండాలి, ఇక్కడ ఈయన కూడా మంచిగా ఉండాలి, ప్రజలందరూ ఆరోగ్యం ఉండాలని కోరుకున్న మహనీయులు. తప్పకుండా అన్ని జయప్రదమవుతాయి. ఆయనకి ఏది కాదు, బీద ప్రజలు అందరూ ఆశీర్వాదం ఉంది. అది మరి మాసలకు కూడా ఉన్నారు. ప్లస్ ఒకటేనని చెప్పి రైట్. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన, అదేవిధంగా కరోనా కట్టడికి సంబంధించినటువంటి అంశాలను ఈ రోజు మనతో పాటు మురళీధర్ రెడ్డి గారు పంచుకున్నారు. సో ఇది వాళ్ళ ముఖాముఖి. రేపటి ముఖాముఖిలో మరో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.